అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు చెప్పు తినడి కుక్క చెరుకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమని ఆ రోజుల్లోనే ఎవరికైతే అధికారం ఇస్తే చెడ్డవాళ్ళకి ఏ విధంగా తమ ప్రవర్తన ఉంటుందని చెప్పడానికి ఆ రోజు వేమన గారు రాసినటువంటి చూసినప్పుడు అది యాప్ట్ గా, ఎందుకంటే వంశీకి యాప్ట్ అయ్యేటటువంటి పద్యం అది. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే వల్లభనేని వంశీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చాడు కదా అంటే, ఇక్కడ కావాల్సింది కులములోన ఒకడు గుణవంతుడు ఉండినా కులము వెలయవని గుణము చేత. ఇలాంటి దరిద్రులుంటే ఆ కులానికి కూడా చెడ్డ పేరు అనే విషయం చాలా మంది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ వంశీ చేయని అరాచకం గాని, చేయని కబ్జా గాని, చేయని నేరం గాని ఏదీ లేదనేది ఆయన యొక్క హిస్టరీ చూస్తే తెలుస్తా ఉన్న పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఉండాలో అదే విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి వంశీ. ఎందుకంటే వంశీ ఒక సత్యవర్ధన ఇష్యూలనే కాదు, తవ్వితే వంశీ మీద పాత్రలో పెట్టినటువంటి కేసులన్నీ బయటికి తీసుకొస్తే బోల్డ్ కేసులు వంశీ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.